హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శ్రీ రియాన్షిక వ్లాగ్స్. ఈరోజు నేను ఏం చెప్తున్నా అంటే సంక్రాంతి ఫెస్టివల్ ఎలా చేసుకున్నామో మేము చెప్తాను. ఓకేనా? నేను మా తెలంగాణ స్టైల్లో మేము ఒక నోముకుంటాం అనమాట. తెలంగాణలో ఎలా అంటే ఒక వస్తువుని తీసుకొని 13 నెంబర్స్ పెట్టుకొని నోముకొని 13 మెంబర్స్కి ఇచ్చుకుంటాము. సో ఇక్కడ రండి, ఫస్ట్ నేను నా తాంబూలం ఎవరికి ఇచ్చాను? మా కూతురికి ఇచ్చాను. తను పుట్టి 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి ఇక తనకి ఫస్ట్ ఇచ్చి తర్వాత ఎవరికైనా ఇచ్చేస్తాను. తనకి పసుపు కుంకుమ బొట్టు పెట్టాను. ఇప్పుడు కాళ్ళకి పసుపు వస్తున్నాను. చూడండి ఎలా చూస్తుందో. తనకి ఇలాంటివన్నీ బాగా ఇంట్రెస్ట్, బాగా ఇష్టం. చూడండి ఎలా చూస్తుందో. ఇక్కడ పెట్టి అక్కడ పెట్టని కూడా చెప్తుంది ఇంకా. ఓకేనా? సంక్రాంతి అనగానే మనకు కలర్ఫుల్ ఫెస్టివల్గా. ఎస్. సో ఇలా బియ్యంలో ఇలా కలుపుకుంటాము. రేగి పండ్లు, చిక్కుడుకాయ, పువ్వులు అవి కలుపుకొని నేను ఈసారి ఏంటంటే ఆ బౌల్ పెట్టుకున్నాను. ఆ బౌల్లో కొంచెం ఇట్లా బియ్యం వేసి అన్నపూర్ణదేవి విగ్రహం పెట్టుకున్నాను అనమాట. అన్నపూర్ణదేవి విగ్రహం ఎందుకు పెట్టుకున్నాను అంటే ఈ ఇయర్ అదే పెట్టుకోవాలని కూడా అన్నారు చాలామంది జ్యోతిష్కులు. కాకపోతే మేము ఈసారి ఎందుకు పెట్టుకున్నామంటే మా రిలేటివ్స్ అందరూ కూడా అదే పెట్టుకున్నారు. మా మా అత్తయ్య వాళ్ళు కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. సో మా రిలేటివ్స్ అందరు కూడా అదే ఈసారి అదే నమ్ముకున్నారు. ఎలా చూస్తుంది చూడండి. దాంట్లో కంకణం పెడతాము. సో అది వాళ్ళకు మనం కడదాము. చూడండి అని బ్లెస్ చేస్తుంది. అక్షంతలు ఇవ్వంగానే ఎలా బ్లెస్ చేస్తుంది చూడండి, స్మైలింగ్ వేస్తూ. ఇది అన్నపూర్ణది విగ్రహం. అలా తను చూపిస్తుంది చూడండి. ఎస్, ఇలా చేసుకున్నాం ఈసారి మేము సంక్రాంతి ఫెస్టివల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండి డబ్బా చేయండి.